హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ డీకి సంబంధించి చాలా మంది ఏం చేస్తున్నారంటే అసలు వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో దానిలో భాగంగానే మన పాయింట్స్మెంట్ సంబంధించి కూడా మనం ఒక వీడియో పెట్టే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్మెన్ డ్యూటీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని అయితే మనము ఇప్పుడు మన బ్రదర్ని అయితే అడిగి తెలుసుకుందాము. సో కాబట్టి ప్రతి ఒక్కరైతే వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి అయితే వీడియో చూడండి, ఎందుకంటే మీకు కూడా నోటిఫికేషన్ సంబంధించి నేను ఈ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరైతే లైక్ అయితే చేయండి. సో ఇక స్టార్ట్ చేద్దాం వీడియో అయితే ఏ విధంగా మన బ్రదర్ని అయితే అడిగి తెలుసుకుందాము. సో హాయ్ అండి, మీ పేరండి? సుధాకరా. ఓకే, ఎప్పటి నుండి చేస్తున్నారు మీరు రైల్వేలో? 10 years నుంచి వర్క్. 10 years నుంచి చేస్తున్నారు. సో ట్రాక్మెన్ సంబంధించి అందరూ భయం ఉంటుంది, లేదంటే అసలు వర్క్ బాగుంటుంది అట్లా ఇట్లా అంటున్నారు కదా. మీరు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది కొంచెం మా చెప్పండి మా ఫ్రెండ్స్కి. వర్క్స్ అనేది కామన్గా హార్డ్ వర్క్స్ అనేది కంపల్సరీ, దేంట్లోనైనా రిస్క్ అనేది. అవును, రిస్క్ దేంట్లో కూడా చాలా వరకు రిస్క్ ఉంటుంది, ఉండదని చెప్పను, ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. దీని మాన్యువల్ ప్రకారం ఏంటంటే మార్నింగ్ 6 hours ఎట్లా అంటే 12 hours ఉంటుంది, 8 hours ఉంటుంది. గ్యాంగ్మెన్స్కి వచ్చేసి 8 hours ఉంటుంది. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది వర్క్, మార్నింగ్ 6 to 4:30 ఉంటుంది. మార్నింగ్ ఏది వర్షాకాలం పీరియడ్లో అయితే, మామూలుగా చలికాలం అయినా సేమ్ అదే పీరియడ్ ఉంటుంది. ఓన్లీ సమ్మర్ వచ్చేసి 6:30 to 5 వరకు ఉంటుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. 5 వరకు ఉంటుంది. డ్యూటీ షెడ్యూల్స్ ఏంటంటే ఈ పాయింట్ అనేది ఉంటుంది, క్రాసింగ్లలో పాయింట్స్ కానీ ఇవన్నీ కీమెన్ వర్క్ ఉంటుంది. ఓకే, కీమెన్ ఏంటి అంటే మార్నింగ్ 6కి వెళ్తాడు, మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది అతనికి వర్క్, ఈవినింగ్ 5 వరకు ఉంటారు, ఖచ్చితంగా ఉండాల్సిందే. అతనికి పీరియడ్స్ అంటే ఏముంటుంది, సేమ్ డైలీ టైం అదే ఉంటుంది. వర్కింగ్ ఆయనకు సేమ్ అవర్స్ ఉంటాయి. నైట్ పెట్రోలింగ్ బీట్స్ అని 2 వీక్లీ లేదు. పెట్రోలింగ్ అనేది మామూలుగా వర్షాకాలము వర్షంలో ఉంటుంది, చలికాలం అప్పుడు 6 months వరకు ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి ఆ జ్యుడిషియల్ బట్టి అక్కడ ఉన్నటువంటి పీడబ్ల్యూఏ సెక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న బ్యాడ్ లొకేషన్ బట్టి వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ పెట్రోలింగ్ మ్యాన్ అనేది ఖచ్చితంగా వర్షాకాలం అయితే బ్యాడ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఈ గుట్టలు గుహలు అలాంటి సిచ్యువేషన్ లో కంపల్సరీ, ఎందుకంటే వర్షాలు పడి ట్రాక్ ఏమన్నా అడ్డు రావడం కానీ ఏదైనా చెట్లు విరిగిపడడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అవకతవలు అనేది ఖచ్చితంగా జరుగుతాయని నైట్ వెయిట్ పెట్టడం జరుగుతుంది. డైలీ ఉండేసి కీమెన్ వర్క్ కాబట్టి కీమెన్ కంపల్సరీ డైలీ చూస్తారు కాబట్టి డైలీ వచ్చేసి అతనే చేసుకుంటాడు. ఓన్లీ పెట్రోలింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు చేసేది ట్రాక్మెన్ అయినా లేదా కీమెన్? కీమెన్ జ్యుడిషియల్. మీరు ఇప్పుడు కీమెన్? ఓకే, స్టార్టింగ్ లో గేట్ లో చేశాను. ఓకే, గేట్ లో 8 years చేశాను. ఆ తర్వాత నాకు ప్రమోషన్ తో ఇక్కడ కీమెన్ చేయడం జరిగింది. ఎన్ని ఇయర్స్ కి వస్తుందండి ప్రమోషన్? 10 years తర్వాత 10 years తర్వాత కీమెన్ కి వచ్చేసారు. ఇచ్చారు నాకు. ఓకే, నేను ఇక్కడికి వచ్చి జస్ట్ 6 months అవుతుంది. ఇంతకుముందు ఎక్కడ చేశారు? ఇంటికన్నా స్టేషన్, ఇంటికన్నా కేసముద్రం దగ్గర ఉంటుంది. ఓకే, లోకల్ లో గేట్ లో చేశాను, గేట్ మెయిన్ చేశాను. ఓకే, ప్రమోషన్. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఇప్పుడు అంటే మనం ఫస్ట్ డైరెక్ట్ గ్రూప్ డి జాబ్ ట్రాక్మెన్ రాగానే ఇక్కడ గేట్ మెయిన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ఛాన్సెస్ అలాంటివి మన రిక్వెస్ట్ పెట్టుకుని టైం పట్టదు మనకంటే. ఇప్పుడు నేను ఉన్నా, మీరు ఇప్పుడు రీసెంట్ గా వచ్చారనుకున్నా RRB RRC, మేము ఆల్రెడీ ఇక్కడ సీనియర్ ఆల్రెడీ మేము రిక్వెస్ట్ పెట్టుకుంటాం. ఓకే, మాకు ముందే పెట్టి కాబట్టి మాకు ముందే పెట్టేస్తాం. మేము వచ్చినప్పుడు వేకెన్సీ ఉందా లేకుండా మాకు వేకెన్సీ అయితే కావాలనేసి మేము పెట్టుకోవడం జరుగుతుంది. అవునవును, దాన్ని బట్టి పెడతారు. ఆ తర్వాత ఒకవేళ అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ లో గేట్కి ఎవరు ఫోన్ అనే ఉద్దేశం ఉంటే వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మీకు డ్యూటీస్ ఇప్పుడు చెప్పారు కదా, షిఫ్ట్లు అని అట్లా చెప్పారు కదా. సో షిఫ్ట్ల ప్రకారమే మీకు అంటే ఎంత బీట్ ఉంటుంది కదా, ఒక వచ్చేసి 6 kilometers ఉంటుంది ఒక రోజు. డైలీ 3 kilometers వెళ్ళడం, 3 kilometers రావాలి. పొద్దున వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి 2 times. ఈవెన్ జ్యుడిషియల్ కాకుండా మామూలుగా యూనిటీ జ్యుడిషియల్ అయితే 6 kilometers ఉంటుంది. స్టేషన్ నుంచి అటు 3 kilometers, స్టేషన్ నుంచి అటు 3 kilometers. అందులో మళ్ళీ ఇద్దరు కీమెన్ ఉంటుంది జ్యుడిషియల్. 1 kilometer 3 kilometers ఇంకో కీమెన్ చూసుకుంటే ఒక 3 kilometers వేరే. ఓకే, ఇద్దరు ఉండడం వల్ల అటు వాళ్ళ సైడ్ 3 kilometers అంటే మీరు అంటే ఏ విధంగా చూస్తారు, ఏమేమి ట్రాక్ ఎట్లా ఏమైనా అంటే మామూలుగా ఈఆర్సీ ఫిట్టింగ్స్ ఆ ట్రావెల్ ఏమైనా ఊడిపోవడం కానీ అది ఇరిగిపోవడం, తుప్పు పట్టడం, పట్టీలు మామూలుగా ట్రాక్కి మధ్యలో కొన్ని వెల్డింగ్స్ ఉంటాయి, విషెస్ వెల్డింగ్స్ అనేవి ఉంటాయి, వాటికి పట్టీలు ఉంటాయి. ఆ పట్టీల దగ్గర ఏంటంటే మనకు వీక్లీ 1 time ఇప్పి చూసుకోవాలి, అక్కడ ఏమన్నా ఇరుగుడు కలిగిందా, మళ్ళీ ఇరిగిందా లేకపోతే ఇరుగుతుందా లేదా చూసి గ్రీజింగ్ పూయడం, ఆయిల్ పెట్టి మళ్ళీ పికప్ చేసుకొని వాటిని మళ్ళీ కట్టుకోవాలి, అలాంటివి చూసుకోవాలి. పాయింట్స్లో ఉన్నప్పుడు పాయింట్స్లో ఎస్సీజేలు ఉంటాయి, ఎస్సీజేలు వాటికి బౌలర్స్ ఉంటాయి. ఆ బౌలర్స్ పోయినప్పుడు బౌలర్స్ వేసుకోవడం,
ఎస్ఎస్జీ గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్ ఖచ్చితంగా ఉందా లేదా 42% 42 ఇంచెస్ ఉంటుంది గ్యాప్. 42 ఉందా లేదా డైలీ మన దగ్గర ఒక స్పానర్ ఉంటుంది. ఆ స్పానర్స్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్పానర్లు అవంతా ఎంత వెయిట్ ఉంటుందని అందాదా? బ్యాగ్ వచ్చేసి 15 kgs అట్లా ఉంటుంది. గన్ను తాను 2 తాన్లు ఎక్స్ట్రా తాన్స్ ఉంటాయి. ఓకే, దానికి సంబంధించి ఒకటి పట ఓకే డిటోనేటర్స్ అవి. ఇప్పుడు మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ వస్తాయి ఎక్కువ? మరి మీరు అట్లా చేస్తున్నారు కదా, అంటే ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నారు, అట్లా ఏమి ఉండదా? మామూలుగా మనం సీనియర్ బట్టే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకి ఇచ్చిన కేటగిరీని బట్టి మనకి ఇస్తాం. ఓకే, ఇప్పుడు పాయింట్స్ మెన్ సంబంధించి అయితే ఏదో 27,000 అట్లా అనేది, దీనికి 25. ఇప్పుడు మన దాంట్లో 19 గ్యాంగ్ మెన్ ఉంటే ట్రాక్ మెన్ వచ్చేసి ఫస్ట్ 18. అప్పుడు మీరున్నప్పుడు అయితే అంత, ఇప్పుడైతే 18 ఉంది ప్రెసెంట్. 18 ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ 1000 అట్లా పెరుగుతూ ఉంటుంది. 18 ఉంటుంది, 19 ఉంటుంది, 20, 24, 28. నా గ్రేడ్ వచ్చేసి ఇప్పుడు 28. మీ 28 గ్రేడ్. యాక్చువల్లీ నేను మేటు అనే అతను కూడా 28 గ్రేడ్ ఉంటుంది. మా ఇద్దరు ఈక్వల్ అన్న. ఓకే, ఈక్వల్ మేట్తో సమానం అన్న. అంటే ఇప్పుడు మీ కింద ఒక యూనిట్ లాగా ఉంటారా కొంతమంది? కింద ఉంటారా? మేట్ కిందనే ఉంటుంది. మేట్ కింద యాక్చువల్లీ వీక్లీ 1 టైం ఫ్రైడే రోజు మాకు ఛాన్స్ ఇస్తాం. ఓకే, మాకు కూడా ఆ 20 మెంబర్స్ మెయింటైన్ చేయడం, వర్క్ ఏ విధంగా చేయాలనేది మాకు కూడా నేర్పడం కోసం చెప్పడం. వీక్లీ 1 టైం అతను ఈవెన్ వెళ్తాడు, మేము అతని ప్లేస్లో మేట్కి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు యూనిట్ ప్రకారంగా ఉంటుంది. యూనిట్ అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 21 డేస్ తర్వాత ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి, అతనే ఎక్కడికన్నా ఓన్ రిక్వెస్ట్ ఏమన్నా అడిగాడా, అక్కడ ఏమైనా వేకెన్సీ ఉన్నాయా, వేకెన్సీ ఉంటే అది ఎస్ఎస్ వాళ్ళు ఇస్తాం. ఎస్ఎస్ గారు ఒకవేళ వేకెన్సీ ఉంటే అక్కడ ఇస్తారు. లేదంటే ఇక్కడున్న లోకల్ వాళ్ళు ఇప్పుడు పెట్టుకున్న సీనియర్స్ ఉన్నారు, ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఏమైనా యూనిట్ చేంజ్ పెట్టుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతాది ఇక్కడ ఫిల్అప్ చేసుకోవడానికి ఛాన్స్. ఓకే అండి, ఇక ఫైనల్గా చెప్పండి, అసలు ఇప్పుడు కొత్తగా చదువుతున్నారు చాలా మంది, ఇప్పుడు మీ సజెషన్ ఏంటి? అంటే ఈ ట్రాక్ మెన్ గురించి చాలా మంది ఎట్లా అనుకుంటున్నారు అంటే కొంచెం నెగిటివ్గా, ఏదో వర్క్ ఉంటుంది అట్లా ఇట్లా అని. ఎక్కడైనా ఉంటుంది వర్క్, బట్ ఇందులో బాగా హార్డ్ వర్క్ ఉంటుంది. అది అంటే దీని అంతటికి మీరు ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 10 years నుంచి చేస్తున్నాం. హార్డ్ వర్క్ అనేది ఉంటుంది మామూలుగా, ఎక్కడ పోయినా వర్క్ చేయాల్సిందే తప్పదు. అంత బయట అనుకున్నంత ఏమి ఉండదు. ఓకే, అంత అంటే చేసుకుంటూ పోతేనే అలవాటు అవుతుంది. క్యాజువల్గా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా అసలు దీన్ని పట్టించుకోరు, ఇదే వర్క్ అన్నట్టుగా ఉంటుంది, చేయాలి అంతే. ఓకే అండి, అయితే మనం చేసుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఏదో ఐరాణ పడే అబ్బాయి ఇదంతా మనం మిన్నే పెడతారు అనే భరోసా లాంటిది అలాంటి ఏం పట్టించుకోవద్దు. ఇక బయటకు వచ్చి మళ్ళీ ఏమో మీ షెడ్ వేసుకున్నాం, ఇది వేసుకున్నాం, ఇప్పుడు మోస్తున్నాం, అట్లా అంటే ఏం అనుకోకుండా ఉండాలి అంతే ఇక. సో ఇది అండి మన అన్నతో అయితే మాట్లాడడం జరిగింది కదా. సో ట్రాక్ మెన్ సంబంధించింది అయితే ఈ విధంగా ఉన్నాయండి డ్యూటీస్ అయితే. సో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాం.